స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఎంట్రన్స్. ఈ బోట్ ఫుల్ అయిపోయింది. క్రూజ్ అయితే ఎక్కేసాము. ఇదంతా ఓపెన్ ప్లేస్ అన్నమాట. 7 వండర్స్లో ఒక వండర్ అంటారు కదా, ఏమనిపిస్తుంది చాలా మంది జనాలు వస్తూ ఉంటారు. పెడెస్టల్ కి క్రౌన్ కి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా ఇదే ఎంట్రన్స్. విగ్రహం కూడా రాగితోనే చేశారు. అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా హ్యాపీ వైబ్స్. ప్రపంచంలోనే ఒక గొప్ప వింత కదా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. అయితే స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి మేము ఎలా వెళ్ళాము, ఎలా వెళ్తే తక్కువ మనీ తోటి బాగా చూడొచ్చు, ఎంత బాగా ప్లాన్ చేసుకోవచ్చు, అండ్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీలో చేయకూడని తప్పులు మిస్టేక్స్ ఏంటి, ఎంత టైం పడుతుంది, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేశాను. వీడియో డెఫినెట్ గా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. మీరు ఎవరైనా కానీ ఇండియా నుంచి కానీ లేకపోతే యుఎస్ లో కూడా మీరు కొత్తగా అయితే మాత్రం ప్లాన్ చేసుకోవాలనుకుంటుంటే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. డెఫినెట్ గా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, నేను మిస్ చేశానని అనిపిస్తే మీకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సహాయపడగలగండి. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఎంట్రన్స్ టైం అంటే టైం 10 o'clock టికెట్ తీసుకున్నాం. హాఫ్ అన్ అవర్ బిఫోర్ అయితే ఉండాలి. బౌలింగ్ గ్రీన్ స్టేషన్ లో దిగాలి. మీరు కానీ మెట్రో ఎయిర్ స్టేషన్స్ లో వస్తుంటే ఎయిర్ స్టేషన్ మాత్రం బౌలింగ్ గ్రీన్ స్టేషన్. సెక్యూరిటీ స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా క్రూజ్కి వెళ్ళిపోతుంది. ఈ వీడియోని మనం ఒక ఇంటరాక్టివ్ క్విజ్ లాగా చేద్దాం. వీడియో లాస్ట్ వరకు వింటే నేను ఇక్కడ కొన్ని చెప్పున్నాను. ఏంటది అంటే, స్టాట్యూ ఆఫ్ లిబర్టీలో ఉన్న స్టాట్యూ ఒక హ్యాండ్ తో బుక్ పట్టుకొని ఉంటారు కదా, ఆ బుక్ పైన ఏమి రాసి ఉంది, ఏ గూగుల్లోనో చాట్ జీపీటీలోనో చూసి చెప్తే కాదు, వీడియోలో నేను ఏమన్నానో చూసి ఎగ్జాక్ట్ గా అదే నాకు స్క్రీన్ షాట్ తీసి కమెంట్ సెక్షన్ లో పెట్టాలి. చాలా ఫన్ అండ్ ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఉండిపోతుంది. సో మరి ఇంకా ఆలస్యం ఎందుకు, మంచిగా ఒక స్ట్రాంగ్ కాఫీ తెచ్చుకొని కాషియస్ గా వాచ్ చేసేయండి. మరి ఈ బోట్ ఫుల్ అయిపోయింది మేము వచ్చేసరికి, బట్ స్టిల్ వి ఆర్ ఆన్ టైం. అయినా టైం లోపల ఉన్నప్పటికీ కూడా ఒక బోట్ ఫిల్ అయిపోతే మళ్ళీ ఇంకో బోట్ తీసుకొస్తారనమాట. సో ఈ క్రూజ్ అయితే నిండిపోయింది, అయిపోతుంది. ఇంకా ఇంతమంది అయితే లెఫ్ట్ ఓవర్ అయిపోయాము. సో వీళ్ళందరి కోసం నెక్స్ట్ క్రూజ్ వస్తుంది. నెక్స్ట్ బోట్ అయితే వస్తుంది చూడండి. ఇంకా బోట్లో ఎవరు లేరు, మేమే ఫస్ట్ బ్యాచ్ అన్నమాట. ఈ బోట్లో చూస్తున్నారు కదా ఆ క్రూజ్ ఎంత పెద్దదో. అయితే లోవర్ డెక్ అప్పర్ డెక్ అని ఉంటాయి. లోవర్ డెక్ లో ఏంటంటే ఆఫ్టర్ వాచింగ్ ద స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అందరూ కూర్చుంటారు. అప్పర్ డెక్ లో మాత్రం వెళ్ళేటప్పుడు కూర్చుంటారు, వ్యూ బాగుంటుంది అని. అండ్ ఇంకా స్నాక్స్ గిఫ్ట్స్ అన్ని లోవర్ డెక్ లో ఉంటాయి. క్రూజ్ అయితే ఎక్కేసాము స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి. ఇదేమో క్రూజ్ కింద అనమాట, జస్ట్ స్నాక్స్ పెట్టేస్తారు. స్నాక్స్ అన్ని కూడా అందరూ వ్యూ కోసం అని చెప్పి పైకి వెళ్తారు. సో క్రూజ్ టైమింగ్స్. సో వి ఆర్ గోయింగ్ అప్ స్టేర్స్. అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఒక స్వేచ్ఛకు ఒక సింబల్ లాంటిది అనమాట. అంటే అమెరికాకి వచ్చే వలసదారులకు స్వాగత సంకేతంగా నిలుస్తుంది అనమాట. ఇది అమెరికాకి గిఫ్ట్ గా ఇచ్చిందనమాట. సో ఏంటి అంటే ఈ విగ్రహాన్ని 1886 లో అమెరికాకి గిఫ్ట్ గా ఇచ్చింది. ఎందుకు అంటే అప్పటికి 1886 నాటికి 100 years అయిందంట అమెరికాకు ఇండిపెండెన్స్ వచ్చి. మేమేమో దిగుతున్నాము. నెక్స్ట్ వీళ్ళేమో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూసుకుని బ్యాక్ వెళ్ళిపోతారనమాట. ఇంకా ఇదొక స్టేషన్ కదా, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ స్టేషన్. నెక్స్ట్ ఇంకో స్టేషన్ ఉంటుంది ఎల్లిస్ ఐలాండ్ అని. అక్కడ ఏంటంటే ఫస్ట్ మిగ్రెంట్స్ అందరూ కొన్ని వేల సంవత్సరాల క్రిందట రెఫ్యూజీస్ కింద వచ్చి ఉంటారనమాట. అది దాని గురించి హిస్టరీ అంతా ఉంటుంది. సో ఐదర్ బ్యాక్ టు న్యూయార్క్ కన్నా వెళ్తారు, లేదా ఎల్లిస్ ఐలాండ్ కన్నా వెళ్తారు. అట్లా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అక్కడికి వెళ్తున్నాం క్లోజెస్ట్గా. క్రూజ్ దిగిన తర్వాత ఇది పార్క్ వే. ఏంటంటే సెక్యూరిటీ చెక్ లో వాటర్ అదంతా తీసేస్తారు, బట్ యూ కెన్ క్యారీ ఎంటీ వాటర్ బాటిల్. వాటర్ ఫిల్లింగ్ స్టేషన్స్ ఉంటాయి. సో మనం అట్లీస్ట్ మినిమం 4 to 5 hours ఈ ఐలాండ్ లోపల స్పెండ్ చేస్తాం కాబట్టి బాటిల్స్ లో తెచ్చుకుంటే మనం ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు. అలా వాటర్ స్టేషన్ లో వాటర్ ఫిల్ చేసుకుని, ఇదంతా ఓపెన్ ప్లేస్ అన్నమాట. సో ఐలాండ్ కి ఇటు సైడ్ ఉంటుంది. సో ఇఫ్ యూ వాక్, యాక్చువల్లీ ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ చూస్తే 7 వండర్స్ లో ఒక వండర్ అంటారు కదా, బట్ చూడండి ఏమనిపిస్తుంది, కొన్ని కోట్ల మంది జనాలు వస్తూ ఉంటారు రోజుకి. అది ఇంకా వీకెండ్ అయితే అసలు ఇంకా చెప్పలేము. మేము వచ్చిన ఒక వీక్ డే నాడనమాట, అందుకే కొంచెం పల్చగా కనిపిస్తోంది. అండ్ వెదర్ కూడా చాలా చాలా బాగుంది. పెద్దమ్మ అయితే ఉన్నారు, పెద్దమ్మని కలుసుకోవడానికి అయితే వచ్చేసాము.
సో ఇక్కడ ఏంటంటే లాకర్స్లో బ్యాగ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో బ్యాగ్స్ లాకర్స్లో పెట్టేసుకుని పైకి వెళ్ళిపోతాం అనమాట. లాకర్కి ఫీజు లాగా ఏమి ఉండదు. ఒక్కొక్క లాకర్ ఒక్కొక్క ఫ్యామిలీ బ్యాగ్ అయితే పెట్టేసుకుంటారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. 25 cents కాయిన్ వేయాలి. కాయిన్ వేసి పెట్టాలన్నమాట బ్యాగ్లో. లాకర్లో బ్యాగ్ పెట్టేసి పెడెస్టల్ అండ్ క్రౌన్ అంటారు అనమాట. పెడెస్టల్ అంటే పాదాల దగ్గర, క్రౌన్ అంటే ఇంకా పైన బల్బ్ పట్టుకున్న దగ్గర. అక్కడ టికెట్స్ మాత్రం చాలా ఫాస్ట్గా అయితే బుక్ అయిపోతాయి. అట్లీస్ట్ 6 months బిఫోర్ అయితే బుక్ చేసుకోవాలి. సో పెడెస్టల్కి క్రౌన్కి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా ఇదే ఎంట్రన్స్. క్రూజ్ ఎక్కే ముందు కూడా సెక్యూరిటీ వెరిఫికేషన్ చేశారు కదా, అలానే పెడెస్టల్ క్రౌన్ రెండిటికి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఇలానే సెక్యూరిటీ చెక్ అయితే చేస్తారు. మెయిన్ పెడెస్టల్ ఎంట్రన్స్కి అయితే ఇదే దారి. చాలా మంది ఏంటంటే పెడెస్టల్ దాకా కూడా వెళ్ళరు. దానికి ఎక్స్ట్రా టికెట్ ఉంటుంది, లైక్ $40 per person అని. సో చుట్టుపక్కల ఈ ఓపెన్ ప్లేస్ అంతా చూసుకుని ఫోటోలు వీడియోలు అన్ని తీసేసుకుని వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఈ పైకి లిఫ్ట్ అనేది మాక్సిమం 7 to 8 members నే ఎంట్రీ చేస్తారు. లిఫ్ట్ లో ఒక అటెండర్ ఉంటారు, ఆయన కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అయితే విగ్రహం కూడా రాగితోనే చేశారు. సో చూస్తున్నారు, ఎక్కడ చూసినా మీకు రాగే కనిపిస్తూ ఉంటుంది. సో లిఫ్ట్లో నుంచి పైకి అయితే వచ్చేసాము. రాడ్ లాగా కనిపిస్తుంది కదా, ఇదే యాక్చువల్ స్ట్రక్చర్ అనమాట. ఈ స్ట్రక్చర్ ని ఫ్రాన్స్ లో క్రియేట్ చేశారనమాట. ఈ స్ట్రక్చర్ ని ఇలా వీళ్ళు US తీసుకొచ్చినాక అసెంబుల్ చేశారు. అయితే ఐరన్ అండ్ స్టీల్ తో దీన్ని కట్టారనమాట. సో ఔటర్ లేయర్ వచ్చి 2.4 millimeterలంత మందంతో కాపర్ షీట్స్ తోటి కప్పబడి ఉన్నదనమాట. కానీ ఇప్పుడైతే మనకి ఇది చాక్లెట్ బ్రౌన్ కలర్ లో ఉండదు. 1885 నుంచి కొన్ని సంవత్సరాల వరకు చాక్లెట్ బ్రౌన్ లోనే ఉంది. ఇప్పుడు గ్రీన్ గా మారింది కదా, అది ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే మా పాప అడిగింది అనమాట, ఇది ఎందుకు గ్రీన్ గా ఉంది అని. సో అప్పుడు మేము రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, వర్షము అండ్ క్లైమేట్ కండిషన్స్ వల్ల ఇన్ని సంవత్సరాలు అయింది, లైక్ అరౌండ్ 140 years అయింది కదా, గాలిలోని తేమ, వర్షం అండ్ ప్రకృతిలో రకరకాల కారణాల వల్ల ఈ కాపర్ అనేది ఏంటంటే రియాక్షన్ వల్ల తామ్రంతో స్పందించి పటీనా అనే హరిత పచ్చ రంగుగా తయారైందనమాట. పాప ఏం చెప్తుందంటే, పెడెస్టల్ దగ్గర నుంచి చూస్తుంటే మనకి కొన్ని ఐలాండ్స్ కనిపిస్తాయి. ఐలాండ్స్ ఏంటి అంటే, ఒకటి ఎలిస్ ఐలాండ్. ఎలిస్ ఐలాండ్ కూడా చాలా పాపులర్ ఐలాండ్. అది కూడా వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్. కొన్ని వేల సంవత్సరాల క్రిందట యూరోపియన్స్ వాళ్ళ స్థితి బాగోక అమెరికాకి ఇమిగ్రేట్ అయ్యారు. సో దాంట్లో ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా అమెరికాకి రావటం ఇప్పుడే కాదండి, కొన్ని వేల సంవత్సరాల కిందట నుంచి వస్తున్నారు. బట్ చాలా స్ట్రిక్ట్ ప్రాసెస్, ఇమిగ్రేషన్ గైడ్ లైన్స్ అన్ని క్వాలిఫై అయితేనే లోపలికి రాగలరు అనమాట. సో అక్కడ ఒకప్పుడు ఎలా ఉండేది అని చెప్పి చూపిస్తారనమాట ఐలాండ్ లో. అండ్ నెక్స్ట్ గవర్నర్స్ ఐలాండ్ మీకు దూరంగా కనిపిస్తుంది కదా, మెన్హాటన్ కి వెస్ట్ లో ఉంటుంది. సో ఇది ఏంటంటే పబ్లిక్ ఓపెన్ చేశారు. ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేసే. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ లిబర్టీ ఐలాండ్. దీనిపైన ఇప్పుడు మనం ఉన్నాము. స్టాట్యూ ఆఫ్ లిబర్టీని నిలబెట్టారనమాట. అయితే నెక్స్ట్ వన్ ఏంటంటే బెడ్లోయిస్ ఐలాండ్ అని. ఇదేంటంటే ఈ లిబర్టీ ఐలాండ్ కు ఓల్డ్ నేమ్ అనమాట, బిఫోర్ 1885. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ స్టాటన్ ఐలాండ్. ఇదేంటంటే కొంచెం దూరంగా కనిపిస్తుంది కదా, ఇది కూడా న్యూయార్క్ సిటీకి కొంచెం దూరంలోనే ఉంటుంది. నెక్స్ట్ వన్, ద మెయిన్ వన్ ఈస్ ద మెన్హాటన్ ఐలాండ్. ఇదేంటంటే పెడెస్టల్ నుంచి దూరంగా కనిపించే పెద్ద ద్వీపం, మీకు పెద్దగా కనిపిస్తుంది కదా, అదే మెయిన్ మెన్హాటన్ ఐలాండ్. మనకి న్యూయార్క్ సిటీ గగన చుంబి కట్టడాలు అంటే చాలా పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్ అన్నమాట ఇక్కడే ఉంటాయి మెన్హాటన్ ఐలాండ్ లో. లాస్ట్ ది బ్రూక్లిన్. ఇట్స్ యాక్చువల్లీ నాట్ అన్ ఐలాండ్, బట్ ఇది కూడా ఒక ఐలాండ్ లాంటిదే అనమాట. సో 7 ఐలాండ్స్ మనకి ఇక్కడ పెడెస్టల్ పాదాల దగ్గర నుంచి కనిపిస్తున్నాయి అన్నమాట. ఎలిస్ ఐలాండ్, దిస్ ఇస్ బ్రూక్లిన్. సో మొత్తం ఐలాండ్స్ అన్నమాట. బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఇదొక ఐలాండ్, ఎలిస్ ఐలాండ్, జెర్సీ. లిఫ్ట్స్ ఫుల్ ఉన్నాయని చెప్పేసి స్టేర్స్ నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఈ స్టేర్స్ వచ్చేసి 195 స్టేర్స్.
పెడెస్ట్రల్లోకి చూసేసి స్టేర్స్ ద్వారా ఎగ్జిట్ అయిపోతున్నారు. ఎందుకంటే లిఫ్ట్లో యూజువలీ 4 to 5 పీపుల్ని ఎంటర్ చేస్తారు అనమాట, క్రౌడ్ అయిపోతుంది అని చెప్పేసి. సో స్టెప్స్ ఆర్ అరౌండ్ 195 steps. From Statue of Liberty pedestrian to down. I'm on 70 right now. 70, 71, 72, 73, 81, 82, 83, 84. ఎగ్జిట్, కంప్లీట్ ఎగ్జిట్ అనమాట. దూరం నుంచి చూస్తేనే బాగున్నట్టు అనిపించింది. దగ్గరగా కాళ్ళ దగ్గర ఉన్నాం కాబట్టి పైన విగ్రహం అంతా అయితే కనిపించదు మనకి పైకి ఎక్కితే, బట్ ఆ ఫీల్ డిఫరెంట్ ఉంటుంది. కానీ ఎగ్జిట్ దగ్గర ఇక్కడ చూస్తే మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏం తెలుసుకున్నామంటే, తన చేతిలో ఉన్న టార్చ్ ఏంటంటే స్వేచ్ఛకు సింబల్ అనమాట. అండ్ తన కాలి వద్ద ఏంటంటే పగలగొట్టిన గొలుసులు ఉంటాయి అనమాట. అవి ఏంటి అంటే బానిసత్వం నుంచి విముక్తి సూచిస్తాయి, సో ఫ్రీడమ్ అన్నట్టు. అండ్ తన చేతిలో ఒక పుస్తకం ఉంటుంది కదా, అందరూ యాక్షన్ చేస్తారు ఇలా చేయి పట్టుకొని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టార్చ్ లాగా. తన చేతిలో ఉన్న బుక్ పైన ఏం రాసి ఉంటుంది అంటే July 4th, 1776, అంటే ఆ ఇయర్ లో US కి ఫ్రీడమ్ వచ్చింది అనమాట. అండ్ దీన్ని బిల్ట్ చేసింది మాత్రం ఫ్రాన్స్ లోనే. ఈఫిల్ టవర్ ఉంది కదా, దాన్ని ఎవరైతే బిల్డ్ చేశారో వాళ్ళే ఇది కూడా బిల్డ్ చేశారనమాట. Hi. So look how thick and big this door is. It is because at night when the Statue of Liberty closes, there won't be able to people to go in. That's why they put such big and thick doors that you can't even get out or in them. అయితే ఓవరాల్ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, పెడెస్టల్ అంటే కాళ్ళ దాకా వెళ్లాల్సిన అవసరం అయితే నాకు అనిపించలేదు. ఎందుకంటే దానికి ఎక్స్ట్రా టికెట్ కూడా ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల మొత్తం చూసేసుకుని ఫొటోస్ వీడియోస్ అన్ని కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఇంకా దూరం నుంచే మనకి బాగా వ్యూ అనేది బాగా కనిపించినట్టు అనిపించింది. ఇంకా పైకి వెళ్ళి ఫీల్ అవ్వాలి అని అనిపిస్తే అది మీ ఇష్టం, బట్ అంత అవసరం అయితే అక్కర్లేదు అనిపించింది. సో యూజువల్లీ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ మనం అంతా పీస్ఫుల్గా చూసుకొని ఒక 4-5 hours అలా ఉండి ఇక్కడ లంచ్ కూడా మనం ప్లాన్ చేయొచ్చు. లోపలే మనకు అన్నీ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తినే ఏముంది, ఒక పిజ్జానో బర్గరో లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ అలా తీసుకొని మన దగ్గర ఉన్న స్నాక్స్తో పాటు ఇవి కూడా తీసుకుని అలా అండ్ ర్యాప్ అప్ చేసేయటమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.